హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీడిఎస్సి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అన్నటువంటి లెసన్ని మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, అందులో బిట్స్ వచ్చేటువంటి ఏరియాస్ ఏమున్నాయి, నౌ లెట్ us డిస్కస్. ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో ఆస్పెక్ట్స్ అంటే విషయాలు అని అర్థం. ఆస్పెక్ట్స్ అంటే విషయాలు. మీకు అవసరమైతే నోట్బుక్ పెట్టి నోట్ చేసుకోండి. మరి ఏం విషయాలు? ఇంగ్లీష్ ఎలా ఆరిజినేట్ అయింది, ఏ దశలో ఏ పీరియడ్లో ఉన్నాయి, ఆ పీరియడ్లో ఇంగ్లీష్ డెవలప్మెంట్ ఎలా ఉంది, తర్వాత కొన్ని కమిషన్స్, లాంగ్వేజ్ థియరీస్, లాంగ్వేజ్ నేచర్ ఎలా ఉంటుంది, ఇందులో సైకాలజిస్టులు ఏం చెప్పారు. సైకాలజిస్టులు అంటే బిహేవియరల్ సైకాలజిస్ట్, కాగ్నిటివిస్ట్స్, ఇంకా సైకో లింగ్విస్టులు ఏం చెప్పారు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు చర్చిద్దాం. అయితే ఫస్ట్ ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ప్రపంచంలోని భాషలన్నింటినీ తీసుకుంటే దగ్గర సంబంధం ఉన్నటువంటి భాషల్ని ఒక గ్రూప్గా చేరిస్తే ఒక 1000 భాషలు ఉన్నాయనుకుంటే 10 భాషలను ఒక గ్రూప్గా చేరిస్తే ఒక్కొక్క గ్రూప్లో ఉన్నటువంటి ఆ 10 భాషలకి మెయిన్ మూలాలు ఎక్కడున్నాయి అని కనుక్కొని మరి ఆ మూలమేందో తెలుసుకుంటే దాన్ని ఏమంటామంటే ఫ్యామిలీ అంటాం. ఆ విధంగా ప్రపంచంలో అన్ని భాషలకు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్కి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఏంటంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీస్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. English is originated from the family that is called Indo-European family of languages. It is one of the largest families in the world. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఫ్యామిలీస్ కంటే ఇది పెద్ద ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ నుంచి ఇంగ్లీష్ ఆరిజినేట్ అయిందంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీస్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకేనా? అయితే ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అన్నదానికి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటువంటి పెద్ద ఫ్యామిలీకి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ ఏంటి అంటే జర్మనిక్ అని, స్లావిక్ అని, బాల్టిక్ అని, సెల్టిక్ అండ్ ఇండో ఇరానియన్. What are the branches of Indo-European family of languages? Germanic, Slavic, Baltic, Celtic, Indo-Iranian. అర్థమైందా? అయితే మనకి ఈ బ్రాంచెస్లో అసలు ఏ బ్రాంచ్ నుంచి ఇంగ్లీష్ ఆరిజినేట్ అయిందంటే జర్మనిక్. ఏంటిది అది? జర్మనిక్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ బ్రాంచెస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. ఇందులో ఉన్నటువంటి ఏమన్నాం? జర్మనిక్, స్లావిక్, బాల్టిక్, సెల్టిక్, రోమన్స్ అండ్ ఇండో ఇరానియన్. వీటన్నిటిలో కల్లా విచ్ ఈస్ ద లార్జెస్ట్ వన్? జర్మనిక్ ఈజ్ ది లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ దీస్ ఫ్రమ్ విచ్ ఇంగ్లీష్ ఆరిజినేటెడ్. ఈ ఉన్న బ్రాంచెస్లో కల్లా జర్మనిక్ అనేది పెద్ద బ్రాంచ్. ఆ బ్రాంచీల్లోనే ఈ జర్మనిక్ అనేటువంటి బ్రాంచ్ నుంచి మనకి ఇంగ్లీష్ అనేది వచ్చింది. అయితే ఫ్యామిలీ అన్నాం. ఏం ఫ్యామిలీ? ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. అది 3000 years ఓల్డ్ అన్నమాట. 3000 సంవత్సరాల క్రితం ఉద్భవించినటువంటి ఫ్యామిలీ అది. దాంట్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఇవి. ఈ జర్మనిక్ నుంచి మనకి ఇంగ్లీష్ వచ్చింది. ఇండో ఇరానియన్ నుంచి
హిందీ సాంస్క్రిట్ వచ్చిందనమాట. ఇండో ఇరానియన్ నుంచి సాంస్క్రిట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద బ్రాంచ్ ఇండో ఇరానియన్ విచ్ బిలాంగ్స్ టు ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. అయితే ఏ ఏ దశల్లో మనకి ఈ ఇంగ్లీష్ మార్పులు చెందుతూ వచ్చింది? ప్రారంభంలో ఇంగ్లీష్ ఎలా ఉంది, మధ్యలో ఇంగ్లీష్ ఎలా ఉంది, మోడర్న్ ఈ టైంలో ఇంగ్లీష్ ఎలా ఉందో చూద్దాం. దీన్ని మనం 3 స్టేజెస్గా చేయొచ్చు. అవి ఏంటి? వాట్ ఆర్ దే? వీ కెన్ డివైడ్ ఆల్ దిస్ పీరియడ్ ఇంటూ 3 స్టేజెస్. Those stages are like this. First one is Old English. First one is Old English. Period of Old English is 500 AD to 1100 AD. AD అంటే Anno Domini. 500 AD to 1100 AD. Middle English 1100 AD to 1500 AD. Middle English 1100 AD to 1500 AD. మోడర్న్ ఇంగ్లీష్. ఈ మోడర్న్ ఇంగ్లీష్ అన్నది 1500 AD టు టిల్ నౌ అప్ టు టుడే, ఇప్పటి వరకు మనం మాట్లాడేటువంటి భాష మోడర్న్ ఇంగ్లీష్ భాష. అయితే ఓల్డ్ ఇంగ్లీష్ 500 టు 1100 అన్నాం కదా, ఆ టైంలో అసలు ఓల్డ్ ఇంగ్లీష్ ఎలా వచ్చిందో చూద్దాం. ఈ ఓల్డ్ ఇంగ్లీష్ అనేటువంటిది ఎలా వచ్చిందంటే ఏంజల్స్ అండ్ సాక్సాన్స్ అనే ట్రైబ్స్. ఓల్డ్ ఇంగ్లీష్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఏంజల్స్ అండ్ సాక్సాన్స్. దే కేమ్ ఫ్రమ్ ది సౌత్ ఆఫ్ డెన్మార్క్ అండ్ జర్మన్. దే కేమ్ ఫ్రమ్ ది సౌత్ ఆఫ్ డెన్మార్క్ అండ్ జర్మన్. ఈ ఏంజల్స్ సాక్సాన్స్ అనే ట్రైబ్స్ అంటే ఒక జాతి తెగలు ఏం చేశారంటే ఎక్కడి నుంచి వచ్చారు? డెన్మార్క్ మరియు జర్మన్ సౌత్ ప్రాంతం నుంచి వీళ్ళు రావటం జరిగింది. వచ్చి ఏం చేశారు? దే ఆక్యుపైడ్ బ్రిటిష్ ఐలాండ్స్. వాళ్ళు అక్కడికి వచ్చి బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేశారు. మరి బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేస్తే బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ప్రజలు ఏమయ్యారు? ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ బ్రిటిష్ ఐలాండ్స్ వర్ డ్రైవెన్ టు నార్త్. ఇన్హాబిటెంట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్నటువంటి స్థానికుల్ని తరిమేశారు. తరిమేస్తే ఎవరు తరిమింది? ఏంజల్స్, సాక్సాన్స్. వాళ్ళు ఎటు వెళ్ళారు? ఆ బ్రిటిష్ ఐలాండ్స్కి నార్త్ వైపుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేశారు? దే వర్ డ్రైవెన్ టు నార్త్ ఆఫ్ బ్రిటిష్ ఐలాండ్స్ టు ఆక్యుపై స్కాట్లాండ్. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఆ బ్రిటిష్ ఐలాండ్ ప్రజలు నార్త్ వైపుకి వెళ్ళి అక్కడ స్కాట్లాండ్ని ఆక్రమించారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఏంజల్స్, సాక్సాన్స్ వాళ్ళని తరిమేశారు కదా. అప్పుడు ఈ బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఇన్హాబిటెంట్స్ ఏం చేసే, ఏ భాష మాట్లాడేవాళ్ళు ఆ టైంలో? దే స్పోక్ సెల్టిక్. వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఏంటి? ఏంజల్స్, సాక్సాన్స్ రాకముందు ఆ బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఆ ప్రజలు మాట్లాడే భాష సెల్టిక్. దాన్నే సెల్టిక్ లాంగ్వేజ్ అంటాం. అందులో ఉన్నటువంటి పదాలు మనం ఇప్పటికీ వాడుతున్నాం. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్టిక్ లాంగ్వేజ్ అంటే మనం వాడేటువంటి షర్ట్ అనేటువంటి, స్కర్ట్ అనేటువంటి పదాలు అవి సెల్టిక్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటివి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం దాన్ని వాడుతూనే ఉన్నాం. అర్థమైందా? సెల్టిక్ లాంగ్వేజ్ని ఇన్హాబిటెంట్స్ ఆఫ్ బ్రిటిష్ ఐలాండ్స్ అంటే బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్న స్థానికులు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు మాట్లాడే భాష సెల్టిక్ భాష. కాబట్టి ఆ సెల్టిక్ భాషలో ఉన్నట్టు మాట్లాడుతున్నారని మనకు ఎలా అర్థమైందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని పదాలని తీసుకొని వస్తూనే ఉన్నాం. వాటికి ఉదాహరణలు షర్ట్, స్కర్ట్. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంజల్స్, సాక్సాన్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు భాషల్లో పోలికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడే భాషని యాంగ్లో సాక్సాన్ లాంగ్వేజ్ అన్నాం. యాంగ్లో సాక్సాన్ లాంగ్వేజ్. తర్వాత అది ఎలా ఉద్భవించిందంటే ఇంగ్లీష్ అన్న భాషగా తయారైంది. అర్థమైందా? ఏంజల్స్, సాక్సాన్స్ మాట్లాడే భాష యాంగ్లో సాక్సాన్. గ్రాడ్యువల్లీ ఇట్ డెవలప్డ్ యాజ్ ఇంగ్లీష్, ENGLISC, ఇంగ్లీష్.
అర్థమైందా? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ అనేటువంటి భాషను ఎక్కడ మాట్లాడతారో ఆ ప్రాంతాన్ని ఏమన్నామంటే ఇంగ్లాండ్ అన్నాం. ద లాంగ్వేజ్ ఇంగ్లీష్, వేర్ ద లాంగ్వేజ్ ఇంగ్లీష్ వాజ్ స్పోకెన్, దట్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ ఇంగ్లాండ్. నౌ టుడే ఇట్ ఈస్ కాల్డ్ ఇంగ్లాండ్. ఆ ఇంగ్లాండ్నే మనం ఏమన్నాం ఇప్పుడు? ఇంగ్లాండ్ అన్నాం. అయితే ఆ రోజుల్లో రచనలు లేవా అంటే ఓల్డ్ ఇంగ్లీష్ టైంలో కూడా ఆ ఇంగ్లీష్ను ఉపయోగించి రాసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వన్ ఇంపార్టెంట్ బుక్ ఈజ్ దేర్. అయితే ఆథర్ నేమ్ ఇవ్వాల. అప్పట్లో స్టార్టింగ్లో రాసినటువంటి బుక్ ఓల్డ్ ఇంగ్లీష్లో ఉన్నదని చెప్పబడింది మన సిలబస్లో. దట్ ఈజ్ బియోవుల్ఫ్. బియోవుల్ఫ్ అనేటువంటి ఒక బుక్ని రాయటం జరిగింది ఓల్డ్ ఇంగ్లీష్ టైంలో. అయితే మనకిప్పుడు తెలుగులో మనకి మాండలికాలు ఎలా ఉంటాయో, మాండలికాలు అంటే యాస అంటాం, వాటిని ఇంగ్లీష్లో డయలెక్ట్స్ అంటాం. ఏమంటాం? డయలెక్ట్స్. అంటే మన ప్రాంతం వారు మాట్లాడేటువంటి తెలుగు ఒక రకంగా ఉంటుంది, గుంటూరు విజయవాడ అటు వెళ్తే ఒక రకంగా ఉంటుంది, శ్రీకాకుళం వెళ్తే ఒక రకంగా ఉంటుంది, హైదరాబాదులో ఒక రకంగా ఉంటుంది. మాట్లాడే తెలుగు అయినా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఓల్డ్ ఇంగ్లీష్లో కూడా ఆ ఇంగ్లీష్ అనేటువంటి ఆ భాష 4 రకాల డయలెక్ట్స్ని కలిగి ఉన్నది. ఆ 4 రకాలు ఏంటంటే నార్త్ ఉంబ్రియన్ అని, ఫస్ట్ వన్ ఈజ్ నార్త్ ఉంబ్రియన్, మెర్సియన్, థర్డ్ వన్ ఈజ్ వెస్ట్ సాక్సాన్, కెంటిష్. అర్థమవుతుందా? ఫస్ట్ వన్ ఈజ్ నార్త్ ఉంబ్రియన్, మెర్సియన్, థర్డ్ వన్ ఈజ్ వెస్ట్ సాక్సాన్, ఫోర్త్ వన్ ఈజ్ కెంటిష్. నార్త్ ఉంబ్రియన్ ఎక్కడ మాట్లాడేవాళ్ళు అంటే బ్రిటిష్ ఐలాండ్స్లో నార్త్ సైడ్ మాట్లాడేవాళ్ళు. మెర్సియన్ అన్నది బ్రిటిష్ ఐలాండ్ మిడిల్లో మాట్లాడేవాళ్ళు. వెస్ట్ సాక్సాన్ అన్నది బ్రిటిష్ ఐలాండ్స్లో వెస్ట్లో మాట్లాడేవాళ్ళు, సౌత్లో మాట్లాడేవాళ్ళు, అంటే సౌత్ వెస్ట్ ప్రాంతంలో. కెంటిష్ అది ఎక్కడ మాట్లాడేవాళ్ళు అంటే సౌత్ ఈస్ట్లో మాట్లాడేవారు. కెంటిష్ని సౌత్ ఈస్ట్లో మాట్లాడేవాళ్ళు. ఈ విధంగా ఓల్డ్ ఇంగ్లీష్. మిడిల్ ఇంగ్లీష్ ఎలా వచ్చింది అంటే నార్మన్ ఇన్వాషన్ వల్ల మిడిల్ ఇంగ్లీష్. నార్మన్ ఇన్వాషన్ అంటే అది ఎక్కడ జరిగిందంటే ఇది మొత్తం బ్రిటిష్ ఐలాండ్స్లోనే. ఫస్ట్ ఆంగ్లో సాక్సన్స్ వచ్చారు. ఇప్పుడు ఏమైంది, 1100 ADకి నార్మన్స్ ఇన్వాషన్ జరిగింది. ఇన్వాషన్ అంటే దండయాత్ర. ఈ నార్మన్స్ అంటే ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు. అటాక్, ఇన్వాషన్ అన్న అటాక్ అన్న ఒకటి. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అటాక్ ఆఫ్ ఫ్రెంచ్ రూలర్స్. ఫ్రెంచ్ని పరిపాలించే కొంతమంది రూలర్స్. వాళ్ళు ఎలా వచ్చారు? దే కేమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ విలియం అనేటువంటి ఒక రూలర్ ఉన్నాడు, ఒక కింగు. ఆయన కింద ఉండేటువంటి చిన్న రూలర్స్ ఏం చేశారంటే ఈ బ్రిటిష్ ఐలాండ్ మీదకి దండయాత్ర చేశారు. వాళ్ళని నార్మన్స్ అంటాం, లేదా ఫ్రెంచ్ అటాక్ అని అంటాం. ఈ విలియం ఎవరంటే కాంకరర్. ఆయన ఒక మంచి విజేయుడు. డ్యూక్ ఆఫ్ నార్మండీ, బ్రిటిష్ ఐలాండ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, నార్మన్స్ ఉండే ప్రాంతాన్ని, బ్రిటిష్ కాదు ఫ్రెంచ్ ప్రాంతంలో ఉండేటువంటి ఆ భాగాన్ని ఏమంటామంటే నార్మండీ అంటాం. ఎందుకంటే అక్కడ నార్మన్స్ ఉంటారు. బేసిక్గా అది ఫ్రెంచ్ ప్రాంతం. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్యుపై చేయడానికి చేశారు. వాళ్ళ వల్ల ఏమైంది? మిడిల్ ఇంగ్లీష్ వచ్చింది. ఇప్పుడు ఈ నార్మన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ భాష డెవలప్ అయింది. ఆ భాషను ఏమంటామంటే యాంగ్లో నార్మన్స్ అంటాం. యాంగ్లో నార్మన్స్. బేసిక్గా బ్రిటిష్ ఐలాండ్స్లో ఎవరు ఉన్నారు? యాంగ్లో సాక్సాన్స్. వాళ్ళు మాట్లాడే భాష యాంగ్లో సాక్సాన్ భాష. దాన్ని ఇంగ్లీష్ కన్నాం. ఆ భాష ఈ ఆంగ్లో నార్మన్ రెండు కలిసి ప్రజెంట్ మనం మాట్లాడే ఇంగ్లీష్ భాష అయింది. ఇట్ బ్రాట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లాటిన్. మనం ఇంగ్లీష్ను చూస్తే ఎక్కువ పదాలు లాటిన్ నుంచి, గ్రీక్ నుంచి వచ్చి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఏ భాష దాని మీద ప్రభావం చూపింది ఇంగ్లీష్ మీద అంటే లాటిన్. ఎప్పుడు? డ్యూరింగ్ ది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. ఆ టైంలో ఉన్నటువంటి మంచి రైటర్ ఎవరంటే చాసర్ అనేటువంటి ఒక ఆథర్ ఆ టైంలో మిడిల్ ఇంగ్లీష్ ప్రాంతంలో ఒక మంచి రైటర్. ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్. అయితే ఈ ఓల్డ్ మిడిల్ ఇంగ్లీష్ ఒక 300 సంవత్సరాలు బాగా ప్రివేల్ అయింది. ఆ తర్వాత మోడర్న్ ఇంగ్లీష్ ఎలా వచ్చింది?
ఈ మోడర్న్ ఇంగ్లీష్ అనేటువంటిది రినైజెన్స్ మూమెంట్ అంటే పునరుజ్జీవ ఉద్యమం తర్వాత ఈ మోడర్న్ ఇంగ్లీష్ వచ్చింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఇది బ్రిటిష్ ఐలాండ్స్లోనే. ఈ నార్మన్స్ తర్వాత ఇంకా ఎవరో వచ్చి ఉంటారు, వాళ్ళు ఆక్యుపై చేయడానికి. వీళ్ళ భాష డౌన్ అయి ఉంటుంది, ఆక్యుపై చేసిన వాళ్ళ భాష కాస్త డామినేటెడ్గా ఉండొచ్చు. మనది డౌన్ అయిపోతుంది, పునరుజ్జీవం పోసుకోవాలని మళ్ళీ వీళ్ళే డెవలప్ అయ్యి వీళ్ళ భాషను డెవలప్ చేయటం జరిగింది ఇంకా. కాబట్టి ఆ ఉద్యమం జరిగినటువంటి పీరియడ్నే ఏమంటాం, రినైజెన్స్ పీరియడ్. ఈ రినైజెన్స్ మూవ్మెంట్ వల్ల వచ్చినటువంటి మనకు రిజల్ట్ ఏంటంటే మోడర్న్ ఇంగ్లీష్. ఈ మోడర్న్ ఇంగ్లీష్ మీద రెండిటి ప్రభావం ఉంది. ఇట్ బ్రాట్ ది ఎఫెక్ట్ ఆఫ్ లాటిన్ అండ్ గ్రీక్. మిడిల్ ఇంగ్లీష్ అయితే ఓన్లీ లాటిన్, మోడర్న్ ఇంగ్లీష్ అయితే గ్రీక్ అండ్ లాటిన్. తర్వాత విలియం క్యాక్స్టన్ అనేటువంటి వ్యక్తి ఎక్కువ బుక్స్ని రిలీజ్ చేయడానికి ఎలా ప్రింట్ చేయాలని ప్రింట్ విషయాన్ని కనుక్కున్నాడు. ప్రింటింగ్ యంత్రం కాదు, నాట్ ప్రింటింగ్ మిషన్. హీ ఇన్వెంటెడ్ ప్రింట్, హౌ టు ప్రింట్ ది బుక్స్ ఫర్ ది హౌ టు ప్రింట్ మాస్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్. హెవీగా బుక్స్ని ఎలా ప్రింట్ చేయాలన్న విషయాన్ని మామూలుగా ముద్రించడం జరిగింది. దాని ద్వారా అప్పట్లో ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక రూలర్ కింగ్ జేమ్స్ అనేటువంటి వ్యక్తి హీ కమిషన్డ్ స్కాలర్స్ టు ప్రింట్ బైబుల్, టు ట్రాన్స్లేట్ ది బైబుల్ ఇంటూ ఇంగ్లీష్. ఇంతకుముందు బైబుల్ ఇంగ్లీష్లో లేదు. ఈ ప్రింటింగ్ను కనుక్కున్న తర్వాత విలియం క్యాక్స్టన్ తర్వాత కింగ్ జేమ్స్ ఏం చేశాడంటే ఈ ప్రింటింగ్ ద్వారా కొంతమంది స్కాలర్స్ని నియమించి ఈ కమిషన్డ్ సమ్ స్కాలర్స్ ఏం చెప్పాడంటే బైబుల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కామన్ పీపుల్కి అందే విధంగా చూడమని చెప్పాడనమాట. ఆ తర్వాత ఈ టైంలో వచ్చినటువంటి ఆధరే విలియం షేక్స్పియర్, మంచి గ్రేట్ రైటర్. ఇతను మోడర్న్ ఇంగ్లీష్కి సంబంధించి మంచి ఎగ్జాంపుల్స్ ఆయన రాసిన ఫస్ట్ నాటకంలో వాడాడు. హీ యూజ్డ్ సమ్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఇన్ హిస్ ప్లే లవ్స్ లోవర్స్ లాస్ట్. ఆయన రాసిన నాటకం లవ్స్ లోవర్స్ లాస్ట్. ఇన్ హిస్ ప్లే హీ క్రియేటెడ్ ఏ క్యారెక్టర్. అతను రాసిన నాటకంలో ఒక క్యారెక్టర్ను సృష్టించాడు. ఆ క్యారెక్టర్ పేరే హోలోఫెర్నెస్. ఆ క్యారెక్టర్ పేరు హోలోఫెర్నెస్. ఈ హోలోఫెర్నెస్ అనే క్యారెక్టర్ ఆ నాటకంలో ఒక మంచి స్కాలరు, అంతేకాకుండా ఒక స్కూల్ టీచర్ కూడా. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నేను ఆఫ్లైన్ క్లాసులు, ఫ్రీ క్లాసులు కండక్ట్ చేస్తుంటప్పుడు మీకు వీలైతే అటెండ్ కాండి. నేను ఒక టాపిక్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ అప్లోడ్ చేస్తాను, ఆన్సర్ చేయండి. ఇది ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో. రేపు నేచర్, ప్రిన్సిపల్స్, ఇంకా ప్రాబ్లమ్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్, మన ఇంగ్లీష్ ద పొజిషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, ఇండియాలో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పొజిషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.